చెప్పు మామ దీని చరిత్ర. ఇవాళ ఎన్నడో కాలంలో కొండగట్టు అంజన్న అంటే కొండల రాయితో కొండగట్టు అంజన్న అనేది ఏర్పాటైందట ఉమ్, కొండగట్టులా. ఆ, మరి పేరెందుకు కొండగట్టు అంజన్న అని పేరు వచ్చిందంటే కొండాల రాయుడు ఆయన భార్య భోగం కలవతి వాళ్ళు బాగా ఉద్యమం చేసి వాళ్ళు కొంతమంది త్యాగాలు చేసి కొన్ని రోజులకు చిన్న హౌస్ ఉన్నదట ఆయన తక్కువలో. హౌస్ ఉంటే ఇక భార్యతో చెప్పుకున్నాడట, అమ్మ నాకు చనిపోతా కదా మరి నీ పరిస్థితి ఏంది అని చెప్పి, అంటే నువ్వు చనిపోతే మరి నేను కూడా చచ్చిపోతాను అన్నదట. చచ్చిపోతానని కొండలరాయిని చేతుల బల్యం తీసుకొని భోగం కలవతి పొడుచుకొని ఆమె మరణమైందట. మరణమై అక్కడ చనిపోయిన కాడ ఒక్క కొల్లుగుంట అయిందట, భోగం కలవతి కొల్లుగుంట అనేది ఇక్కడ కొండగట్టులో. ఆ, అయినా ఏం చేసిండట, ఆ ఉద్యాన్ని నా భార్య చచ్చిపోయిందని ఆ బల్యాన్ని తీసి భూమికి గుద్దిండట, ఇదే బండ భయం. మీద. ఆ, ఇది భూమికి కాదు బండ, ఇది ఒకటి రౌతుకు గుద్ది అయిన మరణమైంది అన్నట్టు. కొండల రాయిని బల్యం ఇగో ఇక్కడ కనబడతాంది, ఇక్కడ నేను బల్యం కానీ ఉన్నా ఉమ్, అంటే భార్య భర్తల ప్రేమలు అంటే ఇట్లుంటాయి అన్నట్టు. ఆ, అప్పుడు కొండగట్టు అంజన్న అనేది స్థాపించబడ్డది ఇక్కడ ఆయన పేరు మీద, కొండాల రాయని పేరు మీద. అప్పుడు భక్తులకు సేవలు అందిస్తాను అనుకున్న పనులు కూడా జరుగుతున్నాయి. అంత మంచి దేవుడు కొండగట్టు అంజన్న అని పిలువబడతాడు. అంటే మొత్తానికి ఇది ఆ యుద్ధం అనేది దేనికోసం జరిగింది, ఎందుకు జరిగింది? దానికి ఉద్యమం కొండాల రాయనికును వాళ్ళు వాళ్ళ చరిత్ర అది ఉన్నది అది కొంచెం. ఏంటిది అలా చరిత్ర? వాళ్ళ చరిత్ర పెద్ద ఉన్నది, మాయ చెప్పేది వాళ్ళ చరిత్ర ఇంకా బాగున్నది. ఉద్యమం అంటే ఎందుకు జరిగింది? ఎందుకు అట్లా జరిగింది అనేది మనకు తెలియాలి. వాళ్ళు చాలా కొట్లాడి ఉద్యమం దేని చేసి, గురించి ఆ ఉద్యమం అనేది దేని గురించి? అంటే వాళ్ళకు ఒక పోరాటం అదే కొంత మంది